राजा बाबू। हाँ सर। बैठो बैठो बैठो। टेल मी सर। आज का सीसी कैमरा फुटेज एक बार बच्ची को दिखाओ। सर, ओके सर। दिखाओ। మీరు చూసుకోండి, నాకు కొంచెం పని ఉంది. ఓకే సార్. దిखाओ बेटा दिखाओ. ఓకే సార్. మేడం, క్యామ్ 1, దిస్ ఇస్ క్యామ్ 2. సారీ మేడం, పవర్ పోయింది, సిస్టమ్ షట్ డౌన్ అయింది. అదేంటి, పవర్ బ్యాకప్ ఉంటుంది కదా? ఉంటుంది, కానీ ఏమైందో నాకే అర్థం కావట్లేదు మేడం. సారీ మేడం. వదినా, సాముదినా, త్వరగా రా, షాపింగ్ అయిపోయింది. వస్తున్నాను పద్మావదినా. పవర్ వచ్చింది మేడం, వెళ్ళిపోయారు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాల వారి విందు అహహ నా పద్మకే ముందు తనన్ననన్ననన్న తనన్ననన్ననన్న. పాయసం చాలా బాగా వచ్చింది. ఈ వాసనే ఇంత బాగుంటే పాయసం ఇంకా బాగుంటుంది. ముందు పద్మకే తినిపించాలి. కానీ తను షాపింగ్కి వెళ్ళింది. త్వరగా వస్తే బాగుండు. షాప్లో చూసింది మనోజ్ అవునా కదా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మనోజ్ ఇంట్లో ఉన్నాడా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏంటమ్మా ఇది? ఏంటా తొందర నీకు? అందరూ ఇంట్లోకి కదా వెళ్తున్నావు, అందరితో పాటు మెల్లగా రావచ్చు కదా. సారీ అమ్మమ్మ. సరే, అసలు ఎందుకీ తొందర? లోపల ఏమైనా దాచిపెట్టావా ఏంటి? అది అమ్మమ్మ, యాక్చువల్లీ I have to go to washroom. సరే, వెళ్ళు 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 వెళ్ళు. రండి రండి, వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి అలా వింతగా చూస్తున్నారు? ఇదేంటి, పాయసం వీడి చేతిలోకి ఎలా వచ్చింది? వీడు ఇక్కడికెందుకు తెచ్చాడు? ఎక్కడ లేడే.
వాడు లేడే. అయితే నేను షాప్లో చూసింది మనోజేనా? అల్లుడు గారు, మీ చేతిలో ఆ ప్లేట్ ఏంటి? ఇదా మీకోసమే తీసుకొచ్చాను. అదే మీ అందరి నోరు తీపి చేయాలి కదా, అందుకని అంటే పాయసం చేశాను. నా స్వహస్తాలతో చేశాను. అయ్యో అయ్యో అయ్యో, మీరు పాయసం చేయటం ఏంటి అసహ్యంగాను? అయ్యో బానే చేశానే. అది కాదు అల్లుడు గారు, మీరు చేయటం ఏంటి? అది వంటగదిలోకి వెళ్ళడం ఏంటి? నేనేం చేసినా అది పద్మ సంతోషం కోసమే కదా. అవునా? చూసారా చూసారా, అల్లుడు గారికి పద్మ అంటే ఎంత ప్రేమో, ఎంత తీయటి వార్త చెప్పారు అల్లుడు గారు. మీ మాట ఇంత తీయగా ఉంటే ఇంకా పాయసం ఎంత తీయగా ఉంటుందో. అక్క, తీపి ఎక్కువ తింటే షుగర్ వస్తుందట, జాగ్రత్తలే. ఏం కాదు, మా అల్లుడు గారి చేత్తో చేసిన పాయసం అమృతంలా ఉంటుంది, అందులో ఏ మాత్రం సందేహం లేదు. హా. అక్క, నాకు మాత్రం ఇది నమ్మశక్యంగా లేదు. చెల్లి, నీకన్నీ అలాగే వినిపిస్తాయిలే. కూరకి తాలింపు, చీరకి జాడింపు అవసరమని నీకు నోరు విదిలింపు ఎక్కువే. అల్లుడు గారు, ఏది ఆ పాయసం ఇలా ఇవ్వండి, నేను అర్జెంటుగా తినేసేయాలి. కుదరదు అత్తయ్య గారు. కుదరదా? అంటే ముందు పెద్దవారైనా ఈ ఇంటి పెద్ద అయినా అమ్మమ్మ గారు ఉన్నారు కదా, ఆవిడ రుచి చూసిన తర్వాతే మిగతా వాళ్ళు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మర్యాద ఎంత మర్యాద! పెద్దలంటే ఎంత గౌరవం! నా అల్లుడికి ఎంత సంస్కారమో! ఇలాంటి అల్లుడు ఎవరికైనా దొరుకుతాడా? చచ్చినా దొరకడు. నువ్వు మరీ అక్క, చస్తే ఎలా దొరుకుతాడు? దొరకడు. నువ్వుండు. అలాగే అల్లుడు గారు, ముందు అత్తకే ఇవ్వండి. హా? తీసుకోండి అమ్మమ్మ గారు. ఆ, ఆలోచించాల్సిన పనేం లేదా అమ్మమ్మ గారు, వంటల్లో నాది అందివేసిన చెయ్యి. ఆ, అవునత్తా, అంతే అయి ఉంటుంది. వంటల గురించి చెప్తే ఒక్క ఆడవాళ్ళ పేరైనా చెప్తారా? నలుడు భీముడు అంటారే కానీ. ఆకలితో బండెడంత అన్నం తిన్నది కూడా భీముడే అంట. మోటకి మోట తగిలించకుండా ఉండలేవు కదా చెల్లి నువ్వు. ఏదో సమయం వచ్చింది కదా అని. అమ్మమ్మ గారు ప్లీజ్, ఏదో చిన్నవాణ్ణి, మీరే ముందుగా రుచి చూడాలని ఆశపడ్డాను. మీరు తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అవునత్తా, తీసుకో అత్తా. అల్లుడు గారు, అత్త తీసేసుకుంది కదా, ఇంకా నేను ఆగలేను. నాకు కూడా ఇచ్చేసేయండి. ఆ, అరే ఆహా, అమృతం! నా బొంద అమృతంలో ఏంటి? అమృతాన్ని తలదన్నేలా ఉంది. ఆ, తినండి తినండి. అమ్మ పద్మ, ఏంటి పిన్ని? వంట తెలిసిన భర్తతో వేగడం చాలా కష్టం. ఏ రుచి ఓ పట్టా నచ్చదు. జాగ్రత్త సుమా. అలా చూస్తారే, మీరు కూడా తీసుకుని తినండి. అల్లుడు గారు, నిజంగా పాయసం అమోఘం, అద్భుతం అండి. చాలా సంతోషం అత్తయ్య గారు. అవును, ఇంతకీ మీరు తిన్నారా లేదా? ముందు మీరు తినండి అత్తయ్య గారు. అవును, ఇంత బాగా ఎలా చేశారు మీరు? ఇప్పుడు మీ అందరినీ ఒక ప్రశ్న వేస్తాను, అది మీకు న్యాయం అనిపిస్తే సమాధానం ఇవ్వండి, లేదంటే వదిలేయండి, మీ ఇష్టం. అయ్యో, అదేం మాట అండి, అడగండి. ఏంటా ప్రశ్న? అందరూ నగల షాపుకు వెళ్ళారు, చాలా బాగుంది. నగలు కూడా చాలా బాగున్నాయి అల్లుడు గారు. అత్త ఇంకా చాలా నగలకు ఆర్డర్ ఇచ్చింది. పద్మకి చాలా నగలు పెడతాం, మీ స్థాయికి తగ్గట్టు. ఈ ఇంట్లో నాకు ఒక స్థాయి ఉందా? అదే
ఈ ఇంట్లో నాకు ఒక గుర్తింపు ఉందా అని. ఇదేంటి ఇలా అంటున్నారు? అనరా మరి? అందరూ చక్కగా ముస్తాబై షాపింగ్కి వెళ్ళారు, బాగుంది. కనీసం ఒక్కళ్ళైనా చివరికి పద్మ కానీ మీరు కానీ నన్ను కూడా మీతో పాటు రండి అని పిలిచారా? అలా పిలవాలనే ఆలోచన ఏ ఒక్కరికైనా వచ్చిందా? ఇదేనా అల్లుడికి అత్తింటి వాళ్ళిచ్చే గౌరవం? మా అల్లుడు బంగారం అని 1కి 10 సార్లు అనేవారు. బంగారం కొనడానికి వెళ్తూ ఒక్క మాట, ఒక్కటంటే ఒక్క మాట అయినా చెప్పారా? అల్లుడు గారు, మరి అది సో మీకు నా మీదున్న ప్రేమ నీటి మీద రాత లాంటిది, అంతేగా? అయ్యో అది కాదు అల్లుడు గారు. కాకపోవడం ఏంటి అత్తయ్య గారు? ఇంత స్పష్టంగా తెలుస్తుంటే. అది అల్లుడు గారు. నన్ను పూర్తిగా మాట్లాడివ్వండి ప్లీజ్ అత్తయ్య గారు. పసుపు దంచే సమయంలో పద్మకు బొట్టు పెడతాను అంటే మాకు ఆచారం లేదు అని అందరూ అడ్డుపడ్డారు. సరే, అది మీ ఆచారం కాదు. ఎవరో ముసలావిడ రావడంతో మీ ఆచారమే నెగ్గింది. మరి ఇదేం ఆచారం అత్తయ్య గారు? ఇదెక్కడ ఆచారం? ఆడపిల్లవాళ్ళు బంగారం కొనడానికి వెళ్తూ వెయ్యాల వరకు ఒక మాట చెప్తూ రమ్మని ఆహ్వానిస్తారు, అవునా కాదా? చెప్పండి అత్తయ్య గారు. అవును. నన్ను కానీ మా అమ్మను కానీ పిలవకపోవడం ఏంటి? ఇదేనా మీ ఆచారం? అల్లుడు గారు, నిజానికి నగల షాప్కి వెళ్లే వ్యవహారం మొత్తం అదే. ఎవరు రావాలి, ఎవరు అవసరం లేదు అనేది మొత్తం సూర్య చూసుకున్నాడు. సూర్య మీతో చెప్పాడు అనుకున్నాం. బాగుందండి. నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు ఎవరి మీద తప్పు నెడతారు. తప్పు తనదే. సూర్య ఇలాంటి బుద్ధి లేని పని చేస్తాడు అనుకోలేదు. ఏంటక్క నువ్వు ఈ మాత్రం దానికి బుద్ధి లేదు అంటావేంటి? హా, ఇది బుద్ధి లేని పని కాదేంటి? సూర్య ఒక్క మాట అల్లుడు గారికి చెప్పుంటే, రమ్మని పిలుచుంటే అల్లుడు గారు ఇలా అనేవాళ్ళ? ఆయన మనసులో బాధపడేదా? అందుకే అంటారు పని మనిషికి పెత్తనం ఇస్తే ఇల్లు పీకి పందిరేసిందని. అలా ఉంది సూర్య చేసిన పని. అలాంటి వాణ్ణి మా నెత్తి మీద పెట్టి అత్త మా నెత్తి మీద బలవంతంగా రుద్దుతుంది. చూడక్క, పెత్తనం కావాలని నా సూర్య ఏమీ అడగలేదు. అడగందే అమ్మైనా పెట్టదని నానమ్మ నానమ్మ అంటూ 1కి 10 సార్లు పనున్నా పని లేకపోయినా అత్తతో మంత్రాలు చేసి బాగా మచ్చిక చేసుకున్నాడు కదా. చివరికి ఇదిగో ఇలా మా గట్టి పెట్టిస్తున్నాడు అల్లుడు గారి చేత. చిచి, బాధ్యత లేని మనిషి, బాధ్యత లేని పని. ఆ బాధ్యత ఉంది కాబట్టి లిల్లీ కాలేజ్ పోతుందని కాలేజ్లో తిప్పడానికి వెళ్ళాడు. కానీ చంద్ర ఏం చేశాడు? నగల షాప్ నుంచి బలాదురుగా తిరగడానికి ఊరి మీదకి పోయాడు. అవునవునులే, కొడుకుని సమర్థించుకోవాలిగా. ఏం చేస్తాం? ఆడి పోసుకున్న వాళ్ళ నోర్లు మూయించాలంటే మాట్లాడాలిగా. నేనిప్పుడు అనవసరంగా ఒక్క మాట అన్నానా సూర్యని? వాడు అల్లుడు గారిని పిలవకపోవడం తప్పా కాదా? ఏ వాడే ఎందుకు చెప్పాలి? అల్లుడు గారు అంటూ ఆయన పేరు జపం చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేవు కదా. నువ్వే చెప్పుకోవచ్చుగా నీ అల్లుడు గారికి. సూర్య వచ్చిన తర్వాత అల్లుడు గారిని క్షమించమని చెప్పి అడగమను. వాడెందుకు అడగాలి? ఎందుకు అడగాలి? వాడే అడగాలి. వాడికి అవసరం లేదు. అలాగే తల్లి, అలాగే. అల్లుడు గారు, ఈ ఒకసారి క్షమించండి. ఇలాంటి తప్పు మళ్ళీ జరగదు. అల్లుడి సంగతి సరే, కనీసం మనిషిగా అయినా చూడండి, అది చాలు. మళ్ళీ ఏం ప్లాన్ చేశాడు వీడు? ఖచ్చితంగా నేను షాప్లో చూసింది మనోజే. అందుకే ఈ డ్రామా అంతా ఆడుతున్నాడు. మిస్టర్ మనోజ్, ఐ వోంట్ లీవ్ యూ. అంత మాట అనేసారంటే ఆయన మనసు ఎంత గాయపడిందో. కర్మ కర్మ, ఒకళ్ళ మీద ఆధారపడి బతికితే ఇదిగో ఇలాగే ఏడిస్తాయి. అబ్బా కర్మ, ప్రతి ఒక్కడికి హోల్సేపోయింది. చిచి.
ఎవరు అనుకోలేదు నగుల దగ్గరికి వెళ్తున్నామని. వీడికి ఎలా తెలిసింది? ఎంతో ప్రేమతో నా పద్మావతి కోసం చేసిన పాయసం నా చేతులతో తినిపిద్దాం అనుకున్నాను, కానీ నాకు అదృష్టం లేకుండా పోయింది. రాజీ, పిలిచావాత? అత్తయ్య పిలిస్తేనే కదా వచ్చావు? వచ్చావా? అత్తయ్య గారు పిలిచారు కదా మరి. అత్త పిలిచింది నన్ను. అయ్యో, నిన్ను పిలిస్తే నన్ను పిలిచినట్టే కదకా. అలా ఎలా అవుతుంది? నేను చెప్పాలనుకున్నది చెప్పనా వద్దా? నువ్వు చెప్పత్తా. మరేం లేదు, పసుపు దంచే పనైంది, పెళ్లి పనులు ప్రారంభించాం. అదీగాక ఇంట్లో ధనుర్మాస వ్రతం చేస్తున్నాం. త్వరలో గోదా కళ్యాణం కూడా చేయబోతున్నాం. కాబట్టి ఈలోగా మన ఇంట్లో ఇంకో ముఖ్యమైన పని చేయాలి. ఏంటత్తా? 9 మంది ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి సాయంత్రం వాళ్ళకి విందు భోజనం పెట్టి మన పద్మావతి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం పొందాలి. వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటే పద్మావతి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. మన పద్మ అత్తారింట్లో ఏ లోటు లేకుండా సంతోషంగా దీర్ఘ సుమంగళిగా ఉంటుంది. మీ ఇద్దరూ ఆ పని మీద ఉండండి. అది చెప్పాలనే పిలిచాను. అత్త, నువ్వే అత్త. అందుకే అంటారు పెద్ద తల పెద్దరికం లేని ఇల్లు ఇల్లే కాదని. ఏం చెల్లి? ఎవరో అన్నది అన్నారు చెప్పారు అని అంటాం నీకు మామూలే కదక్కా. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏదైనా మనకి తోచింది చెప్పాలి కాని ఎవరో చెప్పింది చెప్పడం గొప్పేం కాదు. నేను మంచి మాటలు చెప్తున్నానని నీ కుళ్ళు. అదేం కాదులే అక్కా. కాకపోతే మరేంటో? అది కాదక్కా. మీరిలా వాదులాడుకుంటారా? నేను చెప్పింది చేస్తారా? ఇదిగో ఇప్పుడే ఆ పనిలో దిగుతాం అత్త. రా చెల్లి. నాయనమ్మా, ఏమైంది నాయనమ్మా అలా ఉన్నావు? జ్యువెలరీ షాప్లో అందరితో హ్యాపీగా ఉన్నదానివి సడన్గా అలా మూడవుట్ అయ్యావేంటి? అబ్బే అదేం లేదు సూర్య. నాయనమ్మా, నేను నిన్ను పసితనం నుంచి చూస్తున్నాను. నువ్వు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు, ఏ విషయాలు నిన్ను ఎలా కదిలిస్తాయో నాకంటే బాగా ఇంకెవరికి తెలియదు. అందుకే అడుగుతున్నాను, అంత సడన్గా నీ మూడ్ ఎందుకు మారిపోయింది? ఏం లేదని చెప్తున్నాను కదా బాబు. లేదు నాయనమ్మా, సేటు ఆ పాతనకు చూపించగానే నీ మూడ్ చేంజ్ అవ్వటం నేను బాగా గమనించాను. నువ్వు దాన్ని తీక్షణంగా చూడటం, దాని గురించి ఆలోచించటం నిజం కాదంటావా నాయనమ్మా? అది చూడగానే నువ్వు అంతలా రియాక్ట్ అవడానికి కారణం ఏంటి? అసలు ఆ నగని అటు ఇటు తిప్పి అంత పర్టికులర్గా ఎందుకు చూసావు? కొత్త నగలు కొంటున్నప్పుడు ఎవరైనా అలానే చూస్తారు బాబు. నేను అలాగే చూశానంతే. దాచినా కొన్ని దాగవు నాయనమ్మా. ఏదో ఒక రోజు నువ్వే పిలిచి ఆ నగ గురించి నాకు చెప్తావు. అదేదో ఇప్పుడే చెప్తే బాగుంటుంది. అనుక్షణం నా మంచి కోరుతున్న నీ మనసు తెలుసుకోవటం మనవడిగా నా బాధ్యత. ప్లీజ్ చెప్పు నాయనమ్మా, ఆ నగ విషయంలో నీ మనసులో ఏముందో చెప్పు. ఈ విషయం నేను ఇంకెక్కడా ప్రస్తావించను. దయచేసి చెప్పు నాయనమ్మా. సూర్య, నీకు హ్యూమన్ సైకాలజీ గురించి బాగా తెలుసు.
బాగా స్టడీ చేస్తావు. నీ దగ్గరే నేర్చుకున్నాను నాయనమ్మ. నేర్చుకోవటం అందరూ చేస్తారు సూర్య, కానీ దాన్ని అర్థం చేసుకోవటం కొందరికే సాధ్యం. నేను ఆ నగనంత ప్రత్యేకంగా చూడటానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ నగ మన ఇంట్లో పోయిన నగల పెట్టెలోనిదని నా అనుమానం. అనుమానం కాదు బాబు, ఖచ్చితంగా అదే నిజం.